వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో రీసెంట్గా కొత్త వెహికల్ అయితే ఉన్నగా ఆ వెహికల్ మా మమ్మీకి అయితే బ్యాక్ సీట్ మీద ఎక్కడానికి రాదని చెప్పింది. సో మీరు లాస్ట్ వీడియో చూసుకోవచ్చు, నాకు ఎక్కడానికి రాదు, ఇట్లా ఎక్కాలని చెప్పింది. సో మమ్మీని తీసుకొని అయితే ఒక చిన్న లాంగ్ రైడే పోతున్నా, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నా, ఒక చిన్న మ్యారేజ్కి. అట్లే మా అమ్మని కలవడానికి అయితే పోతున్నా. సో మమ్మీని ఎక్కించుకొని అయితే పోతున్నా. సో మీకు అడగాలి కంఫర్ట్ ఉంటుందా ఉండదా అని. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వాక్ అయితే చూడండి, చెప్తా కంఫర్ట్ ఉందా లేదా, అంటే ఫ్యామిలీ మెంబర్కి సెట్ అవుతుందా కాదా అని చెప్తా. చలో మేమైతే స్టార్ట్ అయితే అయిపోయినాము. స్టార్ట్ అయిపోయి సార్ మ్యాక్సిమం ఒక 1.5 hour అయితే అవుతుంది. సో ఇంకా 1 hourలో అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాము. సో ఇంటికి దారిలో అయితే మమ్మీ అయితే ఫ్లవర్స్ అయితే తీసుకుంది. సో ఇప్పుడైతే పోతున్నాం ఇంటికి. ఇంకా 1 hourలో ఇంటికి అయితే చేరిపోతాము. ఇంటికి మా అమ్మమ్మతో మాట్లాడి అయితే చూపెడతాం మీకు. సో వాళ్ళ ఇల్లు కూడా చూపెడతా. సో మొత్తం వీడియో తీయడం స్కిప్ చేయకుండా ఫుల్ వాక్ అయితే చూడండి. సో ఫైనల్గా మేమైతే ఇంటికి అయితే వచ్చేసినాము. సో ఇదే మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో ఇదే ఇల్లు. సో ఇడైతే మా అమ్మ ఒక అయితే ఉంటుంది. సో మా తాతయ్య లాస్ట్ 6 years బ్యాక్ అయితే చనిపోయారు. సో ఇదే ఇల్లు అనమాట. సో మేమైతే వచ్చేసినాము. సేమ్ మా అమ్మమ్మ ఓ మా ఇటు చూడు. సో మేము రాగానే అయితే మా చేతిలో అయితే ఒక కళ్ళు బాటిల్ అయితే పెట్టింది. సో మేము వస్తున్నామని తెలిసి మా అమ్మమ్మ నా కోసం అయితే ఒక కళ్ళు బాటిల్ తెలుసుకుంది. సో ఒక గ్లాస్ అయితే తాగు అంటుంది. వద్దు ఎంత చెప్పినా వినకుండా తాగు అని ఒక్కటి పట్టుకుంది. సో ఒక గ్లాస్ అయితే తాగి టేస్ట్ అయితే చేసాము. ఊరికి వచ్చినప్పుడల్లా ఒక మెమొరీ, అంటే మా అమ్మమ్మ ఊళ్ళో కళ్ళు అయితే చాలా దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే ఇలా చెట్లు చాలా ఉంటాయి. ఇంకా చలో తాగు. అమ్మా బండి ఎట్లుంది? ఇప్పుడు ఎట్లా ఎక్కుతాం మరి దీనికి? మరి ఎట్లా వచ్చింది నాకు? ఇంటికాడ రెడీ వచ్చినావు, మా రెడీకి వచ్చింది రెడీ అవుతున్నావు. ఇంటికాడ రెడీ వచ్చినావు అంటున్నా. ఫినిషింగ్ ఇస్తావా? ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన ఇంటికి నేను? తాత ఉన్నప్పుడు వచ్చినా కూడా, తాత ఉన్నప్పుడు వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఒక 6-7 years తర్వాత వచ్చిన మా నాన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. తాత ఫోటో ఇప్పుడరా మా తాత. వస్తా అప్పుడప్పుడు, బండి కొన్నాగా, బండి తీసుకొని వచ్చేసి అప్పుడప్పుడు. సో ఇప్పుడు మా అమ్మమ్మ కూడా ఎక్కించుకొని అయితే ఒక రైడ్ అయితే కొడదాము. సో ఒక మమ్మీని అయితే ఎక్కించుకొని పోతా ఇప్పుడు, ఎందుకంటే ఇందాక ఆమెకి ఎక్కని కూడా రాదని చెప్పింది ఇక. సో ఆమె కూడా ఒకసారి ఎక్కించుకొని ఒక రౌండ్ అయితే కొట్టేసి వచ్చి దింపేసి మళ్ళీ ఒక చిన్న రౌండ్ కొట్టి ఇంకా మనం రిటర్న్ బి అవ్వాలి, ఎందుకంటే చాలా లేట్ అయితే అయిపోయింది ఇప్పటికి. సో ఇలా నైట్ టైం మనం వెళ్ళిపోవాలి, ఎంత టైం లేట్ అయినా కానీ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. సో ఇంటికాడ ఒక చిన్న పని అయితే ఉంది, పని కాదు నెక్స్ట్ ఒక ట్రిప్ అయితే పోతున్నా. సో దానికోసం అయితే నైటే వెళ్ళిపోవాలి, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకైతే ట్రైన్ అయితే ఉంది. సో ఎంత లేట్ అయినా కానీ ఇలా నైట్ అయితే వెళ్ళిపోతా. సో ఒక విలేజ్కి వచ్చినాక ఒక వేరే వైబ్ ఉంటుంది, ఆ కోళ్ళ సౌండ్లు, ఆ మేకలు, అసలు విలేజ్ వైబే అలాగ ఉంటుంది అనమాట. చలో ఇక మా అమ్మమ్మ నాకైతే ఎక్కించుకున్న బండి మీద. సో ఆమె మంచిగా కంఫర్ట్గా అయితే వస్తుంది. ఒక చిన్న రౌండ్ కొట్టి ఇంటికి పోయి దింపేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి మనం పోవడమే. సో ఇదే ల్యాండ్ అనమాట మా అమ్మమ్మలది, ఆ చుట్టుపక్కల రైట్ సైడ్ ల్యాండ్. అంటే చిన్న మా తాత ఉన్నప్పుడు అయితే ఆ పొలం పని అయితే చేస్తున్నాయి ఆడ. సో ఇప్పుడు మా అమ్మమ్మ కూడా లైట్గా అయితే చేస్తుంది. ఇది ఆవిడ చలో ఇక చిన్న రౌండ్ అయితే కొట్టేసినాం. సో అమ్మ మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే దింపుకోనికి వచ్చిన. సో దింపేసిన, ఎప్పుడైతే మేమైతే పోవాల్సి వచ్చింది, టైం అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మేమైతే రిటర్న్ అయితే అవుతున్నాం. సో అమ్మమ్మకు బాయ్ చెప్పి ఇంకా వెళ్ళిపోదాం. సో వెళ్ళే దారిలో మేమైతే మా అమ్మమ్మ అయితే మా కోసం అయితే కళ్ళు అయితే పంపించింది ఊరికి, అంటే హైదరాబాద్కి. ఊరి నుంచి అయితే తీసుకోతున్నా, మా డాడీ కోసం కళ్ళు అయితే తీసుకోతున్నా. సో మా డాడీ కోసం ఇంకా మాకు కూడా తాగానికి. సో టైం అయితే 6 అవుతుంది. 6 నుంచి ఒక మనం మ్యాక్సిమం 100 kilometers అయితే పోవాలి. ఇప్పుడు 6కి స్టార్ట్ అయితే ఇంటికి పోయేటప్పుడు ఏ టైం వరకు ఏమో తెలియదు మనకు కూడా. సో ఇంకా మమ్మీకి అయితే కంఫర్ట్గా కూర్చొని వస్తలేగా జర అటు ఇటు నచ్చుతుంది. సో మెల్లగా చూసుకుంటే అయితే పోవాలి.
ఫస్ట్ స్టాప్ అయితే తీసిన ఇక్కడ ఒక్కసారి ఆగినాం. ఇంటికి పోయేదాకా మ్యాక్సిమం ఒక 3-4 టైమ్స్ అయితే ఆగుతుంది, ఎందుకంటే అంత కంఫర్ట్ లేదు కదా బండి మీద. తీసుకున్న కూల్ డ్రింక్ గిట్ట తాగి మమ్మీకి వాటర్ తాగిపించి సో మళ్ళీ ఇంటి అయితే స్టార్ట్ అవుదాం. సో ఇది మాల్ అనమాట, అంటే ఒక 50 కిలోమీటర్స్ వచ్చేసినాం, ఇంకొక 50 కిలోమీటర్స్ అయితే ఉంది మా ఇంటి కోనికి. ఫైనల్ అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. టైం అయితే ఏమవుతుంది, అరే 8:48. సో మమ్, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? ఎలా ఉంది లాంగ్ డ్రైవ్? బండి నడిపింది నువ్వేనా? నువ్వు అలసిపోనికి మమ్మీ క్యాస్ బండి మీద కూర్చోనికనే వస్తుంది, కంఫర్ట్ లేదంట, కాలు పెట్టుకోనికి జాగా లేదు. మమ్మీ కోసం వచ్చే 100 కిలోమీటర్స్లో ఒక 4-5 సార్లు ఆపిన బండి. ఎన్నో కాలు పట్టుకుంటుంది, కాలు నొప్పి అవుతుంది. ఎప్పుడే నీ బండి ఎక్కువ కూటి మీద వస్తాం కానీ కూటి మీద వస్తా, కూటి మీద పోతాం కానీ బండి మీద ఎక్కనే కూటి మీద నువ్వు డాడీ ఇద్దరు పోయేదండి, నాకేం తీసుకున్నాను బండి దగ్గరికి రాదు కదా. సో గైస్ ఈ బ్లాగ్ అయితే ఇన్ని ఎండ్ చేస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చెప్పు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అంతే వస్తున్నా, ఇంకా రావా? ఎప్పుడు నేర్చుకుంటావు? ఇంకా నేర్చుకోవాలి. చలో గైస్, బాయ్.